రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి 2025 మెరిట్ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులను ప్రకటించింది. వీటిని డిఎస్సి అధికారిక వెబ్సైట్లోను, సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డిఎస్సి లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తామని అన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు తాజాగా తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ధృవీకరించిన 3 సెట్ల జీరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరు కావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైంకి సర్టిఫికెట్లు పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరు కావాలి. హాజరు కాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పరిశీలిస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులైన ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా స్కూల్ అసిస్టెంట్, ఇక ఎస్జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్ను విడుదల చేశారు.